హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ 6th క్లాస్ 9th ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడమ్మా. ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్ అన్నాడు. పాయింట్ అనేది దానికి నో పార్ట్ అనేది కరెక్ట్ అమ్మా, ఇది ట్రూ అవుతుంది. ఏ లైన్ ఈజ్ బ్రెత్లెస్ లెంత్ విచ్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. లైన్ అనేది బ్రెత్లెస్ లెంత్, దానికి ఎండ్ పాయింట్స్ ఉండవు, కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. పార్ట్ ఆఫ్ లైన్ విత్ వన్ ఎండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ రే. ఓకేనా, ఇక్కడ ఒక వైపు ఎండ్ పాయింట్ ఉన్నటువంటిది లైన్లో పార్ట్ని మనం ఏమంటామంటే రే అంటాం, కాబట్టి ఇది కూడా ట్రూనే. లైన్ సెగ్మెంట్ హ్యాజ్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ అన్నాడు. లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 1 అని ఇచ్చారు కాబట్టి నాట్ ట్రూ అనేది ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. లైన్ సెగ్మెంట్ హ్యాజ్ డెఫినెట్ లెంత్. లైన్ సెగ్మెంట్కి డెఫినెట్ లెంత్ ఉంటుంది, ఇది ట్రూ అవుతుంది. ఇఫ్ దెర్ ఆర్ మోర్ పాయింట్స్ లై ఆన్ ది సేమ్ లైన్ దే ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. ఒక లైన్ మీద 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం, ఇది ట్రూ అవుతుంది. థర్డ్ వన్, ద యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ 2 rays ఒరిజినేట్ ఫ్రమ్ సేమ్ ఇనిషియల్ పాయింట్. సేమ్ ఇనిషియల్ పాయింట్ వద్ద 2 rays అనేవి ఒరిజినేట్ అయి ఉంటే యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నాడు, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్, ద రేస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆర్ కాల్డ్ ద వర్టెక్స్ ఆఫ్ ది యాంగిల్. వర్టెక్స్ కాదు, ఆర్మ్స్ ఆఫ్ ది యాంగిల్ అని ఉండాలి, కాబట్టి మిస్టేక్ ఇదే, నాట్ ట్రూ అనేది ఇదే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. జీరో యాంగిల్ అన్నాడు. చూడమ్మా, జీరో యాంగిల్ అంటే ఇదే, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఉందన్నమాట. సో ఈ యాంగిల్ అనేది 0, సో ఇది బీని ఇండికేట్ చేస్తుంది. ఎక్యూట్ యాంగిల్ అన్నాడు. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 కంటే తక్కువ, కాబట్టి ఇది ఏ అవుతుంది. నెక్స్ట్, రైట్ యాంగిల్ అమ్మ. రైట్ యాంగిల్ అంటే కరెక్ట్గా 90 degrees ఉండాలి, సో ఇది రైట్ యాంగిల్ అవుతుంది. సో ఇది సి, బిఏసి. బిఏసి అనేది ఆప్షన్ 2లో ఉంది, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్ అన్నాడు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180కి 360కి మధ్యలో ఉండాలి, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ 3 ఆర్ మోర్ లైన్స్ మీట్ ఎట్ ఏ పాయింట్ దే ఆర్ కాల్డ్ అన్నాడు. 3 కానీ అంతకంటే ఎక్కువ ఒక పాయింట్ వద్ద మీట్ అయితే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటారు, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాడు. ఇవి ప్యారలల్ అవుతాయి, ఇవి పర్పెండిక్యులర్ అవుతాయి, ఇవి కాంకరెంట్ అవుతాయి, ఇవే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అమ్మ, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ 90 - x, ఇది ట్రూ అవుతుంది. అలాగే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ y ఈజ్ 180 - y, ఇది కూడా ట్రూ అవుతుంది. కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ z ఈజ్ 360 - z, ఇది కూడా ట్రూ అవుతుంది. సో ఏబిసి ఈ 3 ట్రూ అవుతాయి, సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడమ్మా. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఇవేనమ్మా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఇవి ఈక్వల్గా ఉంటాయి, ఇది సిని తెలియజేస్తుంది. లీనియర్ పెయిర్ అంటే ఒకే లైన్ మీద ఉన్నటువంటి 2 యాంగిల్స్ని లీనియర్ పెయిర్ అని చెప్పి అంటాం, ఇది బి అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కన ఉండేవి, ఇది ఏ. సిబిఏ, సిబిఏ అనేది ఆప్షన్ 2లో ఉంది, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ద ఫిగర్ ఈజ్ 10 అన్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా, n × n - 1/2. సో ఇక్కడ 1 2 3 4 5 పాయింట్స్ ఉన్నాయి, సో 5 × 5 - 1/2 అంటే 5 × 4/2, 2 2s 10. సో ఫార్ములా సేమే, ఇక్కడ వాడు చెప్పింది కూడా సేమే, కాబట్టి ఇవి రెండు కరెక్టే. అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. సో ఏ కామ ఆర్ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ, సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫిగర్ యాంగిల్ ఏ 40 దెన్ x + y అన్నాడు. ఇక్కడ ఏ అనేది 40 అంటే ఈ రెండింటి మొత్తం ఎంత ఉంటుంది, ఏ 40 కాబట్టి ఏ అనేది 40 degrees కాబట్టి ఇక్కడ వచ్చేసి 140 ఉంటుంది ఈ రెండింటి మొత్తం. సో 140 అంటే సో ఇటు 70 వస్తుంది, ఇటు 70 వస్తుంది. సో ఇక్కడ ఇది ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఉందమ్మా, ఉండాలి, అది మిస్ అయింది క్వశ్చన్లో. ఏబి ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు ఈ కండిషన్,
ఇక్కడ ఇవి రెండు ఈక్వల్, ఇది 70 ఇది 70. అప్పుడు ఇదేమైద్ది, ఎక్స్ అనేది 110 అవుతుంది. ఎక్స్ 110, వై కూడా ఎంత 110. 110 ప్లస్ 110 ఎంత 220 అయింది. ఏది ఎక్స్ వై కలిపితే 220 అయింది. ఇక్కడ అడిగింది కూడా ఎక్స్ ప్లస్ వైఏ. సో 220 డిగ్రీస్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 6 AM అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ 6 AM అంటే 1 అవర్కి 30 డిగ్రీస్ అమ్మ. 6:30 ఎంత 180. 180 డిగ్రీస్ అనేది స్ట్రైట్ యాంగిల్ ఇండికేట్ చేస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ ఫిగర్ ఎక్స్ ఈక్వల్ టు అన్నాడు. ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అమ్మ. సో 2 + 3x అనేది 62, అంటే 3x వచ్చే 62 - 2. సో 3x అనేది 60, అంటే x ఈక్వల్ టు 60/3 అంటే 20 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 దెన్ ద స్మాలర్ యాంగిల్ అన్నాడు. ఇందులో స్మాల్ అనేది 4 కాబట్టి 4 సమ్ ఆఫ్ ది రేషియో ఆర్ 4 + 5 సప్లిమెంటరీ అన్నాడు కాబట్టి ఇంటూ 180. సో 4/9 ఇంటూ 180. 9 ones 920 సమ్మ 420 is 80 డిగ్రీస్ కాబట్టి స్మాల్ యాంగిల్ అనేది 80 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ 1 + యాంగిల్ 2 + యాంగిల్ 3 + యాంగిల్ 4 + యాంగిల్ 5 + యాంగిల్ 6 అన్నాడు. సో ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకోండి, ఇది డిఈఎఫ్ అని చెప్పి అనుకోండి. సో ఏబిసిలో ఏమున్న యాంగిల్స్, యాంగిల్ 1, యాంగిల్ 3, యాంగిల్ 5. యాంగిల్ 1 + యాంగిల్ 3 + యాంగిల్ 5 ఇది 180. అలాగే డిఈఎఫ్లో యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 ఈ మొత్తం ఎంత 180. ఇక్కడ అడిగింది ఈ రెండింటి మొత్తం అన్నాడు కాబట్టి 180 + 180 360. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్రమ్ ఫిగర్ ఈజ్ అన్నాడు. ఈ ఫిగర్లో ఏ వాల్యూ ఏంటి అని అడిగారు. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఏ ప్లస్ 40 అనేది 120. సో ఏ వచ్చేసి 120 - 40 అమ్మ, అంటే 80 డిగ్రీస్ వస్తుంది. సో 80 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇన్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ పి అన్నాడు. చూడండి, ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ అయింది, ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ అయింది, ఈ యాంగిల్ దీనికి ఈక్వల్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. అంటే 3Pలు 2 ఉంటాయి, 3P + 3P 6P, 4Pలు 2 ఉంటాయి, 4P + 4P 8P, 2Pలు 2 ఉంటాయి, 2P + 2P 4P. ఈ మొత్తం వచ్చేసి 360. ఎందుకంటే ఒక పాయింట్కి అరౌండ్గా మొత్తం 360 డిగ్రీస్ ఫామ్ చేస్తాయి. సో 6, 4, 10, 10, 8, 18. 18P = 360. సో 18 ones 1820. సో P అనేది 20 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ 3:7. దెన్ ద గ్రేటర్ యాంగిల్ ఈజ్ అన్నాడు. ఇక్కడ గ్రేటర్ యాంగిల్ ఏంటి 7 కదా. సో 7 సమ్ ఆఫ్ ది రేషియో 3 + 7. ఇక్కడ కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి 90తో మల్టిప్లై చేస్తాం. సో 7/10 × 90 0 0 క్యాన్సిల్, 7 9 63 అమ్మ. సో 63 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 5 times ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ దెన్ ద యాంగిలార్ అన్నాడు. సో ఇప్పుడు ఒక యాంగిల్ అనేది దాని సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 - xకి 5 times ఉందంట. సో ఆ యాంగిల్ ఏంటి అని అడిగాడు. 5 × 180 900 -5 × x 5x అవుతుంది. -5x ఇటు వస్తే x + 5x = 900, 6x = 900. సో 6 ones 6 150 సమ్మ, x అనేది 150 అవుతుంది. సో ఇక్కడ దెన్ ద యాంగిల్స్ ఆర్ అన్నాడు కాబట్టి x అనేది 150 అయితే ఇంకోటి 180 - 150 అంటే 30. సో 150 30 ఆర్ 30 150. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 2x degree, 3x + 5 degree అండ్ 4x - 14 degree. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180. 2x 3x + 5 4x - 14 ఇవన్నీ యాడ్ చేస్తే 180. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 కాబట్టి 2 3 5 5 + 4 9 9x -14 + 5 అనేది -9 -14 + 5 అనేది 9x - 9 అనేది 180. 9x = 180 + 9 అమ్మ. సో 9x = 189. 9 ones 9 20 ones, x అనేది 21 డిగ్రీ వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫిగర్లో x వాల్యూ అడిగారమ్మా. ఇక్కడ ఇవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి
కాబట్టి సమ్ ఆఫ్ దీస్ త్రీస్ వచ్చేసి 180. సో ఎక్స్ ప్లస్ 64 అనేది 180 అవుతుంది. సో 2x ఈక్వల్ టు 180 మైనస్ 64 అమ్మ. సో 2x ఈక్వల్ టు 116, ఎక్స్ ఈక్వల్ టు 58 అవుతుంది. 258 వచ్చేసి 116. సో 58 degrees అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఫిగర్ y ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. చూడండి, ఇది ఈ లైన్కి ప్యారలల్గా ఉందమ్మా. ఇది ఈ లైన్కి ప్యారలల్గా ఉంది కాబట్టి 2x ఈక్వల్ టు 5y అవుతుంది. అలాగే చూడమ్మా, ఈ యాంగిల్ వచ్చేసి ఈక్వల్ అవుతాయి. ఇదేమో చూడండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అయింది, ఇది ఇంటీరియర్ యాంగిల్ అయింది. కాబట్టి ఒకటేమైందమ్మా, 2x ఈక్వల్ టు 5y అయింది, అంటే 2x మైనస్ 5y ఈక్వల్ టు 0. ఇంకోటి వచ్చేసి x మైనస్ y ఈక్వల్ టు 30. సో వీటన్నిటిని 2తో మల్టిప్లై చేయండి. 2x మైనస్ 2y ఈక్వల్ టు 60 అవుతుంది. మైనస్ ప్లస్ మైనస్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 5y మైనస్ ప్లస్ 2y మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 60. సో y అనేది 20 degrees వస్తుంది. ఇక్కడ 20 అనేది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏబి అనేది ఈఎఫ్కి ప్యారలల్గా ఉంది, ఈఎఫ్ అనేది సిడికి ప్యారలల్గా ఉంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి, ఈ ఎక్స్ అనేది ఈ మొత్తానికి ఈక్వల్గా ఉంటుందమ్మా. సో ఇక్కడ ఇది 150 కాబట్టి ఇది 30 degrees ఉంటుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ దీస్ 180 కాబట్టి. ఇది 25 30 కాబట్టి ఎక్స్ వచ్చేసి 25 ప్లస్ 30 అంటే 55 degrees వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఫిగర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు అన్నారు. చూడండి, ఇవి రెండు ప్యారల్ అయినప్పుడు సమ్ ఆఫ్ దీస్ టూస్ వచ్చేసి 180. సో ఎక్స్ ప్లస్ 65 ప్లస్ 52 ఈక్వల్ టు 180. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 65 ప్లస్ 52. 65 ప్లస్ 52 అనేది 117. సో ఎక్స్ వచ్చే 63 వస్తుందమ్మా. సో వై కనుక్కుందాం. సమ్ ఆఫ్ దీస్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ 180. సో 52 ప్లస్ 90 ప్లస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 180. సో 90 52 142, 142 ప్లస్ 5 147. 3y ఈక్వల్ టు 180 మైనస్ 147. సో 3y ఈక్వల్ టు 33. సో y అనేది 33/3 అంటే 11 వస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై అంటే 63 ఒక 11 74 అమ్మా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వెన్ ఎల్ ప్యారలల్ టు ఎం పి ఈక్వల్ టు అన్నారు. చూడండి, ఇవి ఏకబాహ్య కోణాలు అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి అమ్మా. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో 13p ప్లస్ 5 ఈక్వల్ టు 18p మైనస్ 5 అమ్మ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 13p నాటి తీసుకెళ్దాం, 5 నాటి తీసుకొద్దాం. 5 ప్లస్ 5 ఈక్వల్ టు 18p మైనస్ 13p, 10 ఈక్వల్ టు 5p. సో p ఈక్వల్ టు 10/5, 10/5 అంటే 2 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇన్ ద ఎడ్జసెంట్ ఫిగర్ లైన్స్ PQ అండ్ RS intersect at O and if A is to B 3 is to 2, వాల్యూస్ ఆఫ్ A, B, C, D అన్నారు. AC అనేవి ఈక్వల్, A ఈక్వల్ టు C అవుతుంది, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అలాగే B ఈక్వల్ టు D అవుతుంది, ఇవి కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అమ్మ. సో A ఈక్వల్ టు C అవుతుంది. అయితే ఇక్కడ AB అనేవి ఒకే లైన్ మీద ఉన్నాయి. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 3:2 రేషియోలో ఉన్నాయి. ఫస్ట్ ఏ కనుక్కుందాం. 3/3 ప్లస్ 2 ఇంటూ ఒకే లైన్ మీద ఉంటే 180 అమ్మ. సో 3/5 ఇంటూ 180, 5 1s 5 3s 5 6s 36 3s వచ్చేసి 108. సో ఏ 108 కాబట్టి బి అనేది 180 మైనస్ 108 అంటే 72 ఉంటుంది. సో ఏ 108, బి 72, సి కూడా 108, డి 72. సో 108 72, 108 72. ఇది ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎస్టీ అనేది పీక్యూకి ప్యారల్ గాను, పీక్యూ అనేది ఎక్స్వైకి ప్యారలల్గా ఉంది. అయితే యాంగిల్ పీక్యూఆర్ 70 అన్నాడు. ఇది 70 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 110 ఉంటుంది. ఇది 130 అంటే ఇది వచ్చేసి 50 ఉంటుంది. ఇక్కడ ఎంత అని అడిగారు. 70 అయితే ఇక్కడ 110, 130 అయితే ఇక్కడ 50. ఇక్కడ ఎంత అని అడిగారు కాబట్టి అవి మూడు, ఇది ఎక్స్ అని చెప్పి అనుకోండి. ఎక్స్ ప్లస్ 110 ప్లస్
50 ఈక్వల్ టు 180. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 110 ప్లస్ 150, 110 ప్లస్ 50 160. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 160 20 వస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ క్యూఆర్ఎస్ అనేది 20 వస్తుంది. ఎక్స్ అంటే యాంగిల్ క్యూఆర్ఎస్ అమ్మ. సో యాంగిల్ క్యూఆర్ఎస్ 20. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ అండ్ 4A ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ 2A అన్నాడు. ఏ 4A ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ అంటే వీటి మొత్తం 90 అవుతుంది. సో 5A అనేది 90. సో ఏ వచ్చేసి 18 డిగ్రీస్ వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది 2A అంటే 2 ఇంటూ 18. సో 2 ఇంటూ 18 ఎంత 36 డిగ్రీస్ అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ ఆర్ ప్యారలల్ అన్నాడమ్మా. ఇక్కడ ఇవి రెండింటి మొత్తం 180 ఉండాలి, కానీ ఇక్కడ 170 ఉంది కాబట్టి ఇవి ప్యారలల్ కావు. అలాగే ఇవి రెండు కూడా ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, కానీ ఇక్కడ లేవు, ఇవి ప్యారలల్ కాదు. చూడండి, ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్, ఇవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవే ప్యారలల్ అవుతాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇవి రెండింటి మొత్తం 180 ఉండాలి, కానీ 150 వస్తుంది కాబట్టి ఇవి కూడా ప్యారలల్ కావు. నెక్స్ట్, ఇఫ్ పీ ప్యారలల్ టు క్యూ దెన్ ఏ ఈజ్ టు బి అన్నాడు. ఇవి రెండు ప్యారలల్ అయితే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అమ్మ. సో అప్పుడు ఏమైంది 3A ఈక్వల్ టు 9B అవుతుంది. సో A/B ఈక్వల్ టు 9/3. సో 3 1s. సో A ఈజ్ టు B అనేది 3:1 వస్తుంది. సో 3:1 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ యాంగిల్ AOBX, యాంగిల్ BOCY, యాంగిల్ CODZ అండ్ x/y ఈక్వల్ టు 5, z/y ఈక్వల్ టు 9. దెన్ ద వాల్యూ ఆఫ్ y అన్నాడు. సో చూడండి, ఇక్కడ ఎక్స్ని వైలో ఎలా రాస్తామంటే 5y అని రాస్తాం. x/y ఈక్వల్ టు 5 కాబట్టి 5y. అలాగే నెక్స్ట్ది y. అలాగే z/y 9 కాబట్టి z అంటే 9y అవుతుంది. సో వీటి రేషియో వచ్చేసి 5:1:9. ఇక్కడ y అనేది మిడిల్లో కదా ఉంది, ఇక్కడ y కదా కనుక్కోమంది, అంటే మిడిల్ యాంగిల్ ఎంత అని అడిగారు. సో 1/5 ప్లస్ 1 ప్లస్ 9 ఇంటూ ఇవన్నీ ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి 180. సో 1/15 ఇంటూ 180. 15 1s 15, 15 2s 30 అంటే 12 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఆబ్ట్యూజ్ యాంగిల్ అన్నాడు. ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉండాలి. 179. సో ఇది సి అనేది కరెక్ట్ అవుతుంది. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180కి 360కి మధ్యలో ఉండాలి కాబట్టి 315 ఉంది కాబట్టి ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. అలాగే కంప్లీట్ యాంగిల్ అన్నాడు. కంప్లీట్ యాంగిల్ అంటే 360 అమ్మ. సో సిఏబి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ABCD ఈజ్ ఎ ట్రెపీజియం దెన్ ఎక్స్ అన్నాడు. ట్రెపీజియంలో ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ కాబట్టి సమ్ ఆఫ్ దీస్ టూస్ వచ్చేసి 180. సో 2x ప్లస్ 5 అలాగే x ప్లస్ 25 ఈ మొత్తం 180కి ఈక్వల్. సో 2x 3x ప్లస్ 30 ఈక్వల్ టు 180. సో 3x ఈక్వల్ టు 180 మైనస్ 30 అమ్మ. 3x ఈక్వల్ టు 150. సో x ఈక్వల్ టు 50 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, L ప్యారలల్ టు M, N ఈజ్ ట్రాన్స్వర్సల్ దెన్ x ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. ఇక్కడ L M అనేవి ఏంటమ్మా, L M అనేవి ఏంటి ప్యారలల్, N అనేది ట్రాన్స్వర్సల్. చూడండి, ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకుంటే ఇది 23 అయితే ఇది కూడా 23, ఎందుకంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఇప్పుడు ఇవి మూడు ఒకే లైన్ మీద ఉన్నాయి. ఏమేంటవి, x ప్లస్ 42 ప్లస్ 23 వీటి మొత్తం ఎంత అయింది 180. సో x ప్లస్ 65 ఈక్వల్ టు 180. సో x ఈక్వల్ టు 180 మైనస్ 65 115 వస్తుంది. 115 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ ఆఫ్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 30 అన్నాడు. 30 డిగ్రీస్కి సప్లిమెంటరీ ఏమైంది 150, 180 మైనస్ 30 కాబట్టి. అలాగే 30 డిగ్రీస్ కాంప్లిమెంటరీ ఏమైంది 90 మైనస్ 30 అంటే 60. సో 150 మైనస్ 60 ఎంత 90 డిగ్రీస్ వస్తుంది. సో 90 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ y అని ఇచ్చారు, ఇక్కడ a మైనస్ 15, ఇక్కడ a, ఇక్కడ 2x ఇచ్చారు, ఇక్కడ a ప్లస్ 15 z అని ఇచ్చారు. అయితే ద వాల్యూ ఆఫ్ 2x అన్నారు. ఇది 2x అమ్మ. ఈ 2x రావాలంటే ఇక్కడ మొత్తం ఈ a అనేది తెలిస్తే కానీ మనకు పాసిబుల్ కాదు. ఇవి మూడు యాడ్ చేయండి, a ప్లస్ a మైనస్ 15 ప్లస్ a ప్లస్ 15
ఈ 3 యాడ్ చేస్తే 180. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180. -15 + 15 క్యాన్సిల్. 3 అనేది 180. సో ఏ వచ్చేసి 60 వస్తుంది. సో ఇప్పుడు 2x + a 180. సో 2x + a 180 కాబట్టి 2x వచ్చేసి ఏమైంది 180 - 60. 2x వచ్చేసి 180 - 60 ఎంతమ్మా 120. ఇక్కడ అడిగింది 2xే కదా, కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇక్కడ ఇఫ్ యాంగిల్ 1, యాంగిల్ 2 ఆర్ లీనియర్ పెయిర్, దెన్ యాంగిల్ 1 + యాంగిల్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 180 అన్నారు. చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 2 లీనియర్ పెయిర్ అయితే ఖచ్చితంగా యాంగిల్ 1 + యాంగిల్ 2 180 అవుతుంది. కానీ ఇక్కడ కాదు అన్నారు కాబట్టి ఇది ఫాల్స్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ. ఇది కరెక్ట్, ట్రూ అవుతుంది. ఇక్కడ అడిగింది కూడా ట్రూ ఏంటి అని చెప్పి అడిగారు కాబట్టి ఆప్షన్ 2 రైట్ అవుతుంది. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అన్నాడమ్మా, కానీ ఈక్వల్ అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ మీన్స్ వన్ ఈజ్ ఇంటీరియర్ అండ్ అనదర్ ఈజ్ ఎక్స్టీరియర్ అన్నాడు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే బోత్ ఆర్ ఇంటీరియర్ ఉంటాయి, ఎయిదర్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇది కూడా ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ ఎట్ ఏ పాయింట్ అన్నాడు. ఒక పాయింట్ వద్ద యాంగిల్ ఏముంటుందంటే కంప్లీట్ యాంగిల్ ఉంటుంది 360 degrees. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ AOB ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ దెన్ y = అన్నాడు. చూడండి, ఈ సమ్ చేస్తే మొత్తం 180 రావాలి. అంటే ఏమేంటివి 4y + 9 + y + 3y - 5 = 180. 4y 5y 5y 3y 8y అవుతుంది. 9 - 5 అంటే 4 = 180. ఈ +4 అటు తీసుకెళ్తే -4 అవుతుంది. సో 8y = 176. 8 1s 8 2s 8 2s. సో y అనేది 22 degrees అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ x - y అన్నాడమ్మా. ఈ x అనేది ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అమ్మా. ఎక్స్టీరియర్ యాంగిల్ని సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. సో x = y + 30. ఈ y ఇటు తీసుకురండి. x - y = 30. ఇక్కడ అడిగింది కూడా x - y. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎవరీ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ నీడ్ అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్స్కి నీడ్ ఏంటని అడిగారు. టు బి లీనియర్ పెయిర్ అన్నాడు. అలాగే టు బి ఎడ్జసెంట్ యాంగిల్ అన్నాడు. అలాగే నాట్ టు బి ఏ లీనియర్ పెయిర్ అన్నాడు. బోత్ 1 and 2 అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవరీ సప్లిమెంటరీ యాంగిల్ నీడ్ నాట్ బి ఏ లీనియర్ పెయిర్. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.